హలో సెన్సార్ బోర్డ్ అండి. ఏం లేదండి, ఆగు నీకుందిలే. అసలు మా బిగ్ బాస్ అండి వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఫ్యామిలీ ఆడియన్స్ అది ఇది అని చెప్పి పైకేమో అలా చెప్తానండి, లోపల ఇక్కడ బూత్ కార్యక్రమాలు నడిపిస్తున్నాడండి. ఇవాళ మరి పైశాచిక ఆనందం. విష్ణుప్రియని పృథ్వీని మళ్ళీ చేయండి, లూప్లో చేయండి అనుకుంటూ అలాగా ఆనందపడిపోయాడు. కొంచెం యాక్షనింగ్ తీసుకోండి సార్. మళ్ళీ ఫ్యామిలీ షో అంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వచ్చావమ్మా, నీకు ఉందిలే, నేను కంప్లైంటింగ్ చేసాను, ఫోన్ ఛార్జింగ్ ఎట్టుకుని వస్తాను. ఏంటన్నా అంత ఆనందం ఏంటి అసలు? నువ్వు పెద్ద ముండవాడివి, మన మిస్సెస్ బిగ్ బాస్ గారు పోయారు, అయితే ఏం పనులు నాకు అర్థం కాదు. పృథ్వీని విష్ణుప్రియాని హగ్గింగ్లు కట్టుకోండి, ఇంకా వాలండి ఆయన మీద, లూప్లో వాలండి. ఏమిటి అసలు పైశాచిక ఆనందం అంటారు దాన్ని. నేను మనకి ఎందుకంటాను, మనం ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి, మనం ఏజ్కి తగ్గ బిహేవింగ్ చేయాలి. అసలు ఇవాళ ఫ్యామిలీ షో అనుకుంటూ నడిపించేయాలి జాయి, కానీ పెద్దగా ఏమీ లేదు మాట్లాడుకోవడానికి. ప్రేరణ గారి ఆ గోల గోల నస మొదలైంది. ఆ పెళ్ళి ఏంటో అంత నస కక్ష కట్టేసింది అంతే. గౌతమ్ మీద పొరపాటున సీతాఫలం తిన్నాడు అంతే, చచ్చిపోయాడు అంతే. ఇంకా అబ్బాయికి కూడా షంటేస్తోంది, నువ్వు గిన్నెలు కడుగు అనుకుంటున్నావు. నిజంగానే అత్తగారు అయిందంటే ఆ పిల్ల కనుక కొడుకు పుట్టి పెళ్ళి అయ్యి కోడలు వచ్చిందంటే చచ్చిందే. అది అంటే సాధింపు అసలు కుక్కర్ తుమ్ముతున్నట్టుంది. వెయిటింగ్ అయ్యాక చూసుకుందాం. అయిపోయింది రే. చావదుంపలు పెట్టాం కుక్కర్లో, చావదుంపలు ఫ్రై చితక్కడేస్తాను నేనైతే. అలాగే చింత చిగురు పప్పు ఇవాళ మెన్యూలో మనకి. అందుకని ఏంటంటే కాన్సెప్ట్ మనకి ఇవాళ బేసిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేసారు మన కాంప్లోకి. అదే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు. ఎవరిది, నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, ఎవరు రోహిణి గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, వాళ్ళిద్దరూ వచ్చేసారు. ఇంకా అలాగే బయట నుంచి ఎవరో రాకెట్స్ ఇస్తారు యష్మి అక్కయ్య కోసం, మగలే అనుకుంటుంది. బహుశా వాళ్ళ నాన్నగారు వస్తున్నట్టున్నారు. సో చూద్దాం, అది రేపు సమర్పించుకుంటాం అనుకుంటా. అయితే ఎపిసోడ్ బిగినింగ్లో ఇందాక చెప్పినట్టుగా ప్రేరణ పెంట చేసేసుకుంది మళ్ళీను. అలాగే వెళ్ళిపోయి రేషన్ తెచ్చేసుకుంది. ఆ గౌతమ్కి పిల్లకి అస్సలు పడి చావట్లేదు. ఈయన కూడా కొంచెం బెట్టు చేస్తున్నాడేమో అనిపించింది వాళ్ళు కొంచెం చూస్తే. అంటే అబ్బాయి పనిష్మెంట్ ఇచ్చారు కదా, మరి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తీసుకుని చెయ్యాలి కదా. అబ్బాయి చేసి ఉంటే ఆ అమ్మాయి అంత చంటకపోదు. అబ్బాయి చెయ్యలేదు అనుకుంటా, పదే చేపించుకుంటున్నట్టున్నాడు. అందుకే ఆ పిల్ల కూడా చిరాకు వచ్చింది. అండ్ ఆ చిరాకు వచ్చినప్పుడు కూడా కొంచెం మెగా షీఫ్ ఒక పెద్ద తరహా లీడర్ అన్నప్పుడు పేషెన్స్ వ్యక్తపరచాలి. అలాగే అవన్నీ కూడా మంచి బ్యాలెన్స్గా చూసుకోవాలి. అంతేగాని కైకని నువ్వు ఇర్రెస్పాన్సిబుల్వి, నువ్వు వరస్ట్ ఫెలోవి, నువ్వు అది ఇది అంటే ఎవరికైనా మండుతుంది కదా మరి. అందుకని ఆ పిల్ల కూడా కొంచెం పేషెన్స్ తోటి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఒక పద్ధతి పాడుతోటి మాట్లాడాలి. అంతేగాని లూజ్ టాక్ ఎక్కువ. ప్రేరణకి పేన ఎందుకు యష్మి అక్క పేను అంటే పేను అంటే మీనింగ్ తెలుసా పిల్లకి? తల్లో పేర్లు అని తెలియదేమో, ఎవరైనా చెప్పండి రా బాబు. పేను అంటుంటే నాకైతే తల్లో దురద వస్తుంది అసలు ఆ పేను అని వినగానే. నాకేం పేర్లు లేవురా బాబు. అయితే ఆ ప్రేరణ అక్కయ్య గౌతమ్ని షంటేసింది బిగినింగ్లో చూసుకుంటే. నువ్వు గిన్నెలు కడగట్లేదు, నీకు డ్యూటీ ఇచ్చాను నేను, నువ్వు కడగట్లేదు, నువ్వు లేజీవి, న్యూసెన్స్వి, ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అంటే ఆ పిల్లాడు కూడా ఇచ్చి పడేసాడు రివర్స్లో. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావో చూసుకో, అసలు నువ్వు నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు, అసలు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, చాలా డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటావు తోటి మనుషుల్ని. చెప్పే విధానం ఉంటుంది, ఇలా చెప్తారా ఎవరైనా? అంత రెస్పెక్ట్ఫుల్గా అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా చెప్తావేంటి? అసలు నాకు నచ్చలేదు నువ్వు చెప్పిన విధానం, నేను చెయ్యను నువ్వు అలా చెప్తే. నువ్వు మర్యాదగా నార్మల్గా చెప్పు, పనిష్మెంట్ ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒక చెప్పే విధానం ఉంటుంది కదా. నువ్వు చెప్పిందే అలా షంటుతూ నన్ను దెప్పి పొడుస్తూ అట్లా అరుస్తూ ఏదో డిమాండ్ లాగా కమాండ్ చేస్తూ ఉంటే నేను మాత్రం చెయ్యను అనుకుంటూ చెప్పేశాడు. ఆ పిల్లేమో ఇంకా రెచ్చగొట్టేసింది. నువ్వు వరస్ట్ ఫెలోవి, నువ్వు అసలు ఏమి చెయ్యవు సరిగ్గాను, నేను పదే చెప్పాను, నువ్వు చెప్పిన పని చేస్తే నేను ఎందుకు ఇలా చేస్తాను అనుకుంటూ ఆ పిల్ల వర్షన్ ఆ పిల్ల చెప్పుకుంది. ఇద్దరి దగ్గర న్యాయం ఉంది. ఇప్పుడు ఇద్దరిది ఆ గొడవలన్నీ పక్కన పెట్టేస్తే ప్రేరణ ఏమిటి, ప్రేరణ మెగా షీఫ్ ఒక పనిష్మెంట్ ఇచ్చింది, సీతాఫలాలు తినేసాడని. సో పనిష్మెంట్ ఏమిటి, గిన్నెలు కడగాలి అని చెప్పింది. అది కడిగే ఇచ్చి కదా అబ్బాయి పనిష్మెంట్ యాక్సెప్ట్ చేయాలి కదా, చెయ్యాలి అబ్బాయి డ్యూటీ అది. కానీ అక్కడ అమ్మాయి ఒకసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది, అబ్బాయి చెయ్యలేదు, ఏదో అయింది మొత్తానికి అక్కడ. సో అందుకని ఇంకొకసారి గట్టిగా షంటింది అందరి ముందు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా చెయ్యేంటి, నీ డ్యూటీ అది వేరే వాళ్ళు చేస్తున్నారు, నువ్వు అలా చేయకుండా ఉంటే ఎలాగా అనుకుంటూ గట్టిగా అరిచేటప్పటికి అబ్బాయికి కాలింది. అబ్బాయి పని చేసేసి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు. ఆ అబ్బాయి కూడా వాదన ఏమిటి, నువ్వు సరిగ్గా చెప్పు, నాకు ఏదో డిమాండ్ కమాండ్ పనివాళ్ళలాగా ట్రీట్ చేస్తున్నావు నన్ను, నీ కింద పని చేసే దానిలాగా. నేను హౌస్ వర్క్ చేస్తున్నాను, నీకోసం పని చేయట్లేదు, నువ్వు మాట తీరు మంచిగా మాట్లాడు. నీకు చాలాసార్లు చెప్పాను, నీకు చాలా లూజ్ టాక్ ఎక్కువ, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు ఎక్కడ. గిన్నెలు కడుగు అని చెప్పినప్పుడు ఏదో పని వాళ్ళని చీదరించేసుకున్నావు నన్ను, ఏదో నేను నీ కింద పని చేస్తున్న వాళ్ళలాగా అలా ట్రీట్ చేస్తున్నావు, నాకు నచ్చలేదు, నేను చెయ్యను, నువ్వు అలా చెప్తే మాత్రం ఖచ్చితంగా నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు, నేను చేసుకుంటాను అనుకుంటే అబ్బాయి క్లారిఫై చేసేసి రోహిణి గారి మధ్యలో జోకులు, రే మీ ఇద్దరు కొట్టు చచ్చిపోయి మొత్తం గిన్నెలన్నీ నేను తేవాల్సి వస్తుంది, ఆ పిల్లాన్ని వదిలే
వదిలేస్తే ఆ పిల్లాడు ఏదో చేసుకుంటాడు కదా అనుకుంటూ రోహిణి గారు చెప్పడం జరిగింది ప్రేరణకి. అయితే ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటంటే ఇద్దరు తిట్టేసుకున్నారు. నువ్వు ది మోస్ట్ వర్స్ట్ మెగా షీఫ్ ఇన్ ద హౌస్, అసలు నీకు పేషెన్స్ లేదు, మెచ్యూరిటీ లేదు, ఇష్టం వచ్చినట్టు తిడతావు, అందరినీ డిస్రెస్పెక్ట్ చేస్తావు, యూఆర్ ద మోస్ట్ వర్స్ట్ మెగా షీఫ్ ఇన్ ద హౌస్ అనుకుంటూ కన్క్లూడ్ చేశాడు. అయితే ఆ పిల్ల ఏం తగ్గదు కదా, నువ్వు మోస్ట్ వర్స్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హోల్ బిగ్ బాస్ ఎంటైర్ బిగ్ బాస్ సీజన్స్ లో కల్లా నువ్వు ఫస్ట్ కంటెస్టెంట్ వర్స్ట్ గా ఆడిన వాడివి అనుకుంటూ ఆ పిల్ల కూడా తేల్చి చెప్పేసింది. ఇటు పక్క బయట నబీల్ కూడా కూర్చుని నాకు కూడా అనిపిస్తుంది కొంచెం అబ్బాయి పనులన్నీ కూడా స్కిప్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి బహుశా ఈ హౌస్ మేట్స్ లో కొంతమంది ఏమైనా నెక్స్ట్ వీక్ ప్రేరణ ఎలాగో నామినేట్ చేస్తుంది గౌతమ్ ప్రేరణ చేస్తాడు ఖచ్చితంగా, ఇవన్నీ పెట్టుకుని మైండ్ లో. బట్ వేరే వాళ్ళు కూడా చేసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది చూస్తుంటే ఈ డిస్కషన్ వల్ల. మేబీ నబీల్ కానీ ఇంకెవరైనా కూడా చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది. అయితే ఫైనల్ గా కన్క్లూజన్ ఏమిటంటే గౌతమ్ వచ్చి ఇంకో రోహిణి గారు మీరు ఇప్పుడు నా డ్యూటీ మీరు చేస్తారు కదా, మీ డ్యూటీ మీరు చేయకండి, మధ్యాహ్నం వచ్చి అంట్లని నేను కడిగేస్తాను, నాకు మీరు వచ్చి చెప్పండి అంత నిండిపోగానే నేను చేస్తాను, నాకు వేరే వాళ్ళు వచ్చి చేస్తే నేను చెయ్యను, మీరు చెప్పండి నేను చేస్తాను అనుకుంటూ చెప్పినప్పుడు రోహిణి గారు లోపలికి పొంగిపోయి ఉంటారు. అబ్బా గౌతమ్ వచ్చి నన్ను చెప్పమన్నాడు, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనుకుంటే ఆవిడ ఫీల్ అయిపోయి ఉంటుంది ఖచ్చితంగాను. బట్ జోక్స్ పాటు అతనైతే అలా కన్క్లూడ్ చేశాడు. బట్ అతని డ్యూటీ అన్నప్పుడు ఇంకొకరు వచ్చి రిమైండ్ చేయమని చెప్పడం కూడా తప్పే అంటాను నేనైతే. ఇప్పుడు రోహిణి అవని ప్రేరణ అవని ఎవరు చెప్పక్కర్లేదు, నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నువ్వు చేసేయాల్సిందే, వెళ్ళిపోయి నీకు ఒకళ్ళు వచ్చి గుర్తు చేయాలి అని అలారం పెట్టుకోవడం ఇవన్నీ ఏమిటి అసలు నాకు అర్థం కాదు. అంటే పొద్దున్న లేచేటప్పుడు అలారం అవసరం అనుకోండి, అలాంటి వాళ్ళకి గుర్తు చేయాలి, లే నువ్వు లే వెళ్ళుకో లే వెళ్ళు పనులు చేసుకొని అలారం లేపాలి మనం. కానీ ఇలా గిన్నెలు కడగండి అవి అనుకుంటే ఎవడు వచ్చి చెప్పడు కదా, అంట్లు నిండిపోతే కడుక్కోవాల్సింది, లేకపోతే వంట వండుకోలేము మళ్ళీ నువ్వు తినలేము. అందుకని అతనికి ఒక పనిష్మెంట్ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అతను చేసుకోవాలి. రోహిణి గారిది గుర్తు రోహిణి గారు మీరు గుర్తు చేయండి, ప్రేరణ మీరు గుర్తు చేయండి అని చెప్పడం కూడా తప్పే అనిపిస్తుంది నాకైతే. బట్ ఇవాళ వాళ్ళిద్దరు డిస్కషన్ లో చూసుకుంటే ప్రేరణ ఎంత తప్పు ఉందో స్టాక్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం, అలాగే ఇతను కూడా అతనికి ఇచ్చిన పనిష్మెంట్ ని బాధ్యతను కూడా స్వీకరించేసి ఎవడు ఒక వచ్చి మాట మళ్ళీ నిన్ను ఒక వేలెత్తి చూపించకుండా ఉండేలా చేసుకుని ఉంటే బాగుండేదేమో నా అభిప్రాయం. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ అక్కయ్యని పిలిచేసి ప్రేరణ మీరు మెగా షిఫ్ట్ కదండి, రేషన్ తెచ్చేసుకోండి వెళ్ళిపోయి సూపర్ గా అనుకుంటే అక్కయ్య మరి ఈమెను వెళ్ళిపోయి మీట్ తెస్తుందో తేదో అనుకున్నా, మరి తెచ్చిందో లేదో నాకు తెలియదు, అక్క వెజిటేరియన్ కదా అందుకని వెజిటేబుల్స్ కూరగాయలు అనుకుంటూ అన్ని ఏరుకుని వచ్చేసింది, మొత్తం అన్ని చల్లాచెదరు అయిపోయాయి కిందంతా అన్ని ఏరుకుని వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో నబీల్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించేసుకున్నావు. నబీల్ గారు ఇంకా 5 weeks ఉందండి కాంప్లో స్వీట్లు తినేయండి మీరు అనుకుంటూ అక్కడ హల్వా ఇచ్చేసావు, క్యారెట్ హల్వా. అతను ఎందుకమ్మా పిల్లిలా తయారై కొంచెం ముద్దుగా మాట్లాడాడు, కొంచెం అన్నాయింగ్ గా అనిపించింది, ఇరిటేటింగ్, అదేం కామెడీగా అనిపించలేదు. అలాంటివి చేయకుండా ఉంటే బాగుండు. అతను మామూలుగా ఎలా ఉన్నాడో అలా ఉంటేనే బాగుంది, ఇంకా క్యూట్ గా బిహేవ్ చేస్తే అసహ్యంగా అనిపించింది మాకు కూడా. అక్కడికి వచ్చేసి ఆ క్యారెట్ హల్వా కుక్కుని తినేసాడు జాయిగాని. బాగుంది బిగ్ బాస్, చాలా బాగా చేశారు మీరు, మా కాంప్లో చేశారండి మొన్న పాలల్లో క్యారెట్ తురుము జస్ట్ అలా మిక్స్ చేసినట్టుగా అనిపించింది తప్ప అదేం పెద్ద క్యారెట్ హల్వాలా అనిపించలేదు అనుకుంటూ ఆ క్యాండిడేట్ చెప్పుకుని మొత్తం తినేసి హాయిగా కాంప్లోకి వెళ్ళిపోయి అందరికీ చెప్పేసుకున్నాడు. క్యారెట్ హల్వా ఇచ్చాడు, మొత్తం తినేసాను, ఇక మీద అన్ని స్వీట్లు కూడా తినేచ్చు అని చెప్పారు బిగ్ బాస్. నాకు 5 weeks ఉంది కదా అనుకుంటూ చెప్పేటప్పటికి రోహిణి గారికి డౌట్ వచ్చింది, అలా ఎలాగా మేము ఒప్పుకోం, బిగ్ బాస్ మాకు ఎవరికి చెప్పలేదు, నీకే చెప్పాడని మేము ఎలా నమ్మాలి అంటే చెప్పాడు రా బిగ్ బాస్ అనుకుంటూ అక్కడ మళ్ళీ క్లారిఫై చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ప్రేరణకే మొదలెట్టింది మళ్ళీ అదే, గౌతమ్ని నేను అందరూ కిచెన్ డిపార్ట్మెంట్ని చెప్పాను కదా చెప్పు నువ్వు అక్కడ అనుకుంటూ రోహిణి గారిని అడిగింది, నువ్వు ఉన్నావు కదా కిచెన్ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి స్టార్ట్ చేసేయండి వర్క్ అని చెప్పినప్పుడు నేను ఏమన్నా రూడ్గా చెప్పాను అంటే అక్కడ ఏం రూడ్గా చెప్పలేదు, మరి గౌతమ్ రూడ్గా చెప్పాను అంటాడు అనుకుంటూ ఆ పిల్ల ఇంకా అదే పట్టుకుని వేలాడుతూ ఉండింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నబీల్ని పిలిచావు, ఆయన ఏదో సర్దుకుంటున్నాడు అక్కడ బెడ్ మీద కూర్చుని, నబీల్ వచ్చేయండి యాక్షన్ రూమ్కి వచ్చేయండి అనుకుంటూ పిలిచేటప్పటికి అక్కడ చూస్తే కాజు కత్తిలీలు ఎట్టేసావట, ఎక్కడి నుంచి చేసుకుని వచ్చేసావు ఆన్సర్స్ ఎవరైనా తెగ స్వీట్లు సమర్పించేసుకున్నావు జాయిగాని, కాజు కత్తిలి ఎట్టేవండి తినేయండి ప్లీజ్ అనుకుంటూ చెప్పేటప్పటికి బిగ్ బాస్ ఏదైనా చేస్తున్నారో చెప్పండి బిగ్ బాస్, నాకు ఏదో మతలబు ఉంది ఇక్కడ అన్ని తినిపించేసి తర్వాత కక్కండి అనుకుంటూ టాస్క్ అడిగితే నేను చచ్చిపోతాను బిగ్ బాస్, నా వల్ల కాదు బిగ్ బాస్ అనుకుంటూ ఓటింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఏం చేస్తున్నారు బిగ్ బాస్, నన్ను చంపేస్తారా మీరు స్వీట్లు అన్ని ఎట్టి అనుకుంటూ అడిగేటప్పటికి ఏంగా తెరవయ్య ఏం పర్వాలేదు అన్నట్టుగా నువ్వేం మాట్లాడుకున్నా నోటి మీద వేలేసుకుని అలా కూర్చొని చూస్తున్నావు తింటున్నాడా లేదా అన్నట్టుగా. అయితే నేనేమో స్టార్ట్ చేశాడు, ఇంకా చూస్తే గేట్ లోపన్ అయిపోయి మన మేడం గారు నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. అయితే ఆవిడ వచ్చేసి ఇక్కడ కూర్చుని అందరితో కబుర్లు చెప్పేశారు. ఇంకా మన వాళ్ళు తెలుసు కదా డ్రామా ఆర్టిస్టులు మొత్తం అందరూ ఇంక ఎంత ప్రేమ వాళ్ళకి పోసేస్తారో అసలు ఇంక కొత్త కొంపలో కానీ వచ్చి ఏమంటే నాకు ఏమైనా చెప్తారా ఇన్పుట్స్ అన్నట్టుగా వెళ్ళిపోతారు, చీమల్లాగా దూరిపోతారు, బెల్లం చుట్టూ చీమల్లాగా వెళ్ళిపోయి మేడం గారు వాటర్ అండి అనుకుంటూ అవినాష్ ఇచ్చారు. పాప అవన్నీ జెన్యూన్ గానే ఇచ్చారనుకోండి, ఆ మేనర్స్ అవన్నీ కూడా కొంచెం హాస్పిటాలిటీ అవన్నీ కూడా నార్మల్ గానే ఇచ్చారు. మళ్ళీ కక్కుర్తి ఏమండి నా హెయిర్ కట్ చేయించుకున్నారు కదా నేను ఎలా కనిపిస్తున్నానంటారు అనుకుంటూ అవినాష్ వాళ్ళు టైంకి స్పాంటేనియస్ గా వేసేస్తారు జోకులు, అలాగా బాగుంది. అలాగే మధ్యలో రోహిణి వీళ్ళ
వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ అమ్మగారికి. అవినాష్ పెళ్ళయిందండి కానీ మొత్తం ఆడవాళ్ళ చుట్టూ చూస్తూ ఉంటాడండి, అలా తిరుగుతూ ఉంటాడు అనుకుంటే ఏదో జోక్గా చెప్తుంటే రోహిణి యాడ్ చేసి చెప్పింది అక్కడ కామెడీగా, నేను గదిలో ఉన్నప్పుడు అలా చూస్తుంటాను నాకేమో భయం వేస్తూ ఉంటుందండి అనుకుంటూ చెప్పింది. అయితే అవినాష్ దానికి ఆవిడకి ఎందుకు పాపం నా వాళ్ళ అమ్మగారికి పులిహార కబుర్లు అని ఆల్రెడీ మేము చూసి చెప్తున్నాం బయట, వాళ్ళు వెలగబెట్టింది కూడా చూసాం, వాడు చూస్తున్నారు దగ్గర నుంచి ఎందుకు అవును భయపెట్టాడు పాపం ఆయన చూస్తున్నాడు, ఇంకెవరెవరు విష్ణుప్రియ పృథ్వీ ఏం చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటున్నాను. అయితే మన అవినాష్ కవరింగ్ అవునండి చూస్తూ ఉంటాను, కొంచెం అందంగా ఉంటే బాగుండేమో అని చూస్తూ ఉంటాను అంట. రోహిణి మీద పంచులు వేస్తుంటారు, సరదాగా తీసుకుంటారు వాళ్ళిద్దరు కూడా. నాకైతే చెప్పాను కదా మొన్న, తేజ రోహిణి అవినాష్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తారు చక్కగా, ఏదో కాస్త నవ్వు వచ్చేలా చేస్తారు. మిగతాలందరూ పుంపుహారగాలలాగా అయిపోయారు మొత్తం అందరూ. అయితే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, నబీలు హ్యాపీస్ అయిపోయాడు, వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారితో కబుర్లు చెప్పేశాడు. నీ గేమ్ నువ్వు ఆడు, సెల్ఫ్గా ఆడు అంతే, ఎవరి గురించి ఆలోచించకు, నువ్వు గేమ్ కప్పు గెలవడానికి వచ్చావు, నువ్వు ఎలా ఆడుతున్నావో అలా ఆడేసుకో అంతే, ఇంకా వేరే వాళ్ళ కోసం ఆలోచించకు, నీ గేమ్ నువ్వు గెలవాలనుకుంటున్నావు, వాళ్ళ గురించి ఆడాలి కాదు, న్యాయంగా ఆడు, నీ గేమ్ నువ్వు ఆడుకో, కప్పు తెచ్చుకుని వచ్చాయనుకుంటూ వాళ్ళ అమ్మగారు చెప్పేశారు. అయితే కొత్తగా ఇంకోటి ఏదో ఇన్వెంట్ చేసావు కదా, నీ బుర్ర వాడేసి మొత్తం బ్రెయిన్ అంతా వాడేసి, మేడం గారు ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇట్టేస్తున్నామండి, మీరు వెళ్ళిపోయేలోపు ఏం లేదండి అక్కడ టేబుల్ మీద అన్ని ఇన్స్టాగ్రామ్ గేమ్లే, ఒకటి మన టాలెంట్ లేదు ఇందులో, అన్ని లేపుకొని వచ్చేస్తావు, మళ్ళీ నీ కాపీరైట్ స్ట్రైక్లు ఏ ఉండవు, ప్రపంచంలో అందరికీ వేసేస్తావు, వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అండి మాది అనుకుంటున్నా. ఇక్కడ ఏమో టేబుల్ ఇట్టేమండి, ఆ టేబుల్ నుంచి డిస్క్ అలా తోచేస్తే అక్కడ 3 రంగులు ఇట్టేమండి, ఆ ఎన్వలప్స్, అవును ఎన్వలప్స్ని ఏంటమ్మా ఆన్వలప్స్ అనుకుంటూ అన్నావు ఏమిటో మరి, చాలా నోరు తిరగలేనట్టుంది. ఎన్వలప్స్ ఇట్టేమండి మేము అక్కడ, మీరు డిస్క్ వేసేస్తే అది ఎక్కడికి వెళ్ళి ఆగితే అక్కడ ఆ కవర్ ఓపెన్ చేస్తే ఉండవమ్మా ఊరికేను. ఆగవే బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఎన్వలప్స్ ఓపెన్ చేస్తే అందులో ఏముందో మీ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చేస్తామని మీ తరపు నుంచి అని కూడా చెప్పావు. అయితే ఏవో ఇచ్చేస్తావు, వజ్ర వైడూర్యములు పొదిగిన కంఠాభరణములు ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను నేను. అయితే అక్కడ దోస్తే ఆవిడ ఓపెన్ చేయగానే 100 గులాబ్ జాములు ఇట, పాప ఆవిడకే టాస్క్ అది, నిజంగానే ఫిజికల్ టాస్క్, 100 గులాబ్ జాములు చేయించేసావు ఆవిడ చేత జాయిగానే. అంటే నాకు డౌట్ నానా, ఇప్పటికప్పుడు 100 గులాబ్ జాములు ఎలా వచ్చేసాయి నాకు అర్థం కాదు. ఆవిడ అక్కడే ఉన్నారు కదా, పోనీ ఆవిడ ఏమైనా చేసి తీసుకొచ్చి 2-3 ఐటమ్స్ చేయించేసావు ఏమిటి ఆవిడ మీద, నువ్వు తినేద్దాం లేరా మనం సెరోరీటా పాప సని మనం ముగ్గురం తినేద్దాం జాయి కానీ, ఏది వస్తే అది వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ఐటమ్స్ మన కడుపులో వేసుకుందాం మనం అన్నట్టుగా ఏమైనా సెట్ చేసేవా అంటే, అక్కడ 100 గులాబ్ జాములు రాగానే మళ్ళీ అక్కడ స్టోర్ రూమ్లోకి ఎలా వచ్చేసాయా అని నా డౌటింగ్. అంటే లేకపోతే మిగతా రెండింటిలో కూడా 100 గులాబ్ జాములు అనే రాసేవా, ఏదో మతలబ్ అయితే చేసావు, మొత్తానికి 100 గులాబ్ జాములు వచ్చేసాయి. అందరికీ ఒకటే స్పూన్ తోట, అబ్బా ఎంత హైజీను అసలు కాంపులో, అయితే అందరికీ ఒకటే చెంతో నోట్లో తోసారు మేడం గారు, అందరూ లట్టుకుమని తినేసారు మొత్తం గులాబీ జాములు అన్నీ కూడా. తర్వాత ఇంకేముంది టాటా బై బై మేడం గారు. మధ్యలో పడింది ఎవరికి, రోహిణి గారికి చూపు పడింది మేడం గారు గాజు మీద, మేడం గారు గాజులు చాలా బాగున్నాయండి అనుకుంటాను, ఉన్నాయో లేదో చూసుకోండి మేడం గారు, అందులో అసలు మా కొంపలో వాళ్ళు అందరూ రేషన్ దొబ్బేస్తూ ఉంటారు, అలవాట్లు ఉన్నాయి మా కొంపలో వాళ్ళకి, అందుకని మీరు చూసుకోవాలి నబీల్ గారు మదరు మీ గాజు ఉందో లేదో చూసుకోండి ఎందుకైనా మంచిది. అందుకని మేడం గారు వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏదో కాలక్షేపాలు చేసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈలోపు మనకి రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. రోహిణి గారు వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఆవిడ చాలా యంగ్గా ఉన్నారు, ఆవిడ నిజంగానే చెప్పినట్టుగా. మేడం గారు వచ్చేసి చాలా బాగా ఆడేస్తున్నారండి, ఎంత బాగా ఆడేస్తున్నారు, అసలు మా పిల్లకి కూడా వంట వస్తే బాగుండు అనుకుంటున్నాను, చారు ఇట్టానమ్మా నేను అనుకుంటుంది. అవినాష్ని ఆ తర్వాత వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందండి అనుకుంటూ కాసేపు ఆవిడతో జోకులు వేసుకున్నారు. వీళ్ళందరూ బయట పరిచయాలు ఉన్నట్టున్నాయి, అవినాష్ వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకుంటా, బాగానే మాట్లాడుకునేప్పటికి నిఖిలేశ్వరరావు మేము వెళ్తాం రా మీరు మాట్లాడుకోండి అంతే, ఇంక మేము వెళ్ళిపోతాంలే. మరి వీళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యి ఉంటారో, వాళ్ళందరూ ఒక బ్యాచ్ కదా, వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఆడేసినప్పుడు వీళ్ళందరూ కూడా అలాగే ఫీల్ అయ్యి ఉంటారు, మీరు ఆడుకోండి రా మీ నామినేషన్లు మమ్మల్ని నేర్చుకోండి మేము కూర్చుంటాం అంతే అన్నట్టుగా వీళ్ళు కూడా ఫీల్ అయ్యారేమో నా అభిప్రాయం, అలాగే యాజ్ ఇట్ ఈస్గా. అయితే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, వాళ్ళ అమ్మగారితో పాటు ఎవరో బుడ్డోడు వచ్చాడు, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అట ఆయన, ఆ పిల్లాడితోటి మన నిఖిల్ మూమెంట్స్ మాత్రం క్యూట్గా అనిపించాయి, బాగానే పాప స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి ఆడిపించాడు. సో అదంతా కూడా కాలక్షేపం మేడం గారు అలా చేసేసుకున్నారు, రోహిణి గారు వాళ్ళ అమ్మగారు. అయితే ఆవిడ చేతి కూడా మేము ఆడిచ్చేస్తామండి గేమ్ మంచిగాను, ఏం ఆడిచ్చేస్తామంటే బాల్స్ వేయాలండి వాటర్, ఇది కూడా ఎగ్జిబిషన్ నుంచి లేపేసావు కదా టాస్క్, ఎగ్జిబిషన్స్లో ఆడతారు వాటర్లో కప్పులో నీళ్ళు వేసి బాల్స్ వేయాలండి అనుకుంటున్నాను, అది కూడా లేపుకుని వచ్చేసావు, మన బుర్ర ఏం వాడవు ఇంకా నువ్వు ఏ టాస్క్లో కూడాను. ఎలిమినేషన్ అప్పుడు మాత్రం చాలా బాగా వాడేస్తావు, వీకెండ్స్ ఎపిసోడ్లో మాత్రం రకరకాల ఎంత బుర్ర వాడేస్తావో చక్కగా చేస్తావు, ఆ ఎలిమినేషన్ సేవింగ్ కార్యక్రమాలు మాత్రం బాగుంటాయి, ఎలిమినేషన్ బాగుంటుంది, ఇలా తుత్తు మాత్రంలా లాగిచ్చేస్తావు జాయి అని మిగతావన్నీ కూడాను. అయితే మేడం గారు వేసేసారు, అన్ని పడిపోయాడు బంతులన్నీ,
తీరా చూస్తే ఏముందా అంటే గ్రేటెడ్ కోకోనట్ అంట. చాలా బాగుంది నాన్న, ఆవిడ చేతి కోరిచేహావు మొత్తం అంతా కూర్చుని మిగతాదంతా నువ్వు పెట్టుకుని ఉంటావు, సగం ఏదో పంపించుంటావు కొంపలోకి, నీకేం కావాలి, అసలే మనకి మిసెస్ బిగ్ బాస్ లేదు కదా, అందుకని మనకి సౌకర్యంగా అన్నీ అయిపోవాలి, డిన్నర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అయిపోయేలాగా మొత్తం అన్నీ కూడా ఇలా చేయించేసి జాయిగా ఫ్రిడ్జ్లో తోసేసి ఉంటావు నువ్వు రేపు ఎల్లుండ తినడానికి. కక్కుర్తి గ్రేటెడ్ కోకోనట్ అదే ఆ గిఫ్ట్. సరేలే ఆ కొంపలో పాపం వాళ్ళకి ఏమి ఇచ్చినా చాలా పెద్ద పరమాన్నం లాగే వాళ్ళందరికీ. సో అందుకని రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చేసారి గ్రేటెడ్ కోకోనట్ అయిపోయింది, ఇంకా టాటా బై బై చెప్పుకుని ఆవిడ వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నీ పైశాచిక ఆనందం మొదలు. ఫ్రీజ్ లూప్ పాజ్ అనుకుంటూ తెగ ఆడిచ్చే వాళ్ళందరినీ నబీలు మొదలెట్టాడు అందరితోనూ కాస్త అలా వాళ్ళని వీళ్ళని కదిపి అతనికి పాజ్ చెప్పినప్పుడు మొత్తం అందరినీ అటు ఇటుగా కదిపి ఒక రకరకాల కామెడీ పొజిషన్స్లో పెట్టాడు. రోహిణి గారిని అలాగే టేస్టీ తేజాని ఇద్దరిని అలా పెట్టాడు హగ్ చేసుకుంటున్నట్టుగా. అలాగే మిగతా వాళ్ళని కూడా యష్మి అక్కయ్య నా జుట్టు సవరిచ్చు అంటే వచ్చి జుట్టు అంతా కూడా ఏదో అలా పిచ్చి పిచ్చిగా చేసేసాడు. అలాగే నీ ఆనందం ఏమిటంటే వెంటనే చూసావు ఏ బొక్క నుంచో చూసావు పృథ్వీను విష్ణు పట్టుకుంటున్నారా పాజ్ చెప్పండి రా అనుకుంటే అలా పాజ్ చెప్పేటప్పటికి ఇద్దరు అలా ఉండిపోయారు, ఏదో ఆల్మోస్ట్ లిప్పు కిస్ వేసుకుంటున్నట్టుగా ఉన్నారా. భంగిం బాగుంది, అలా ఉంచండి రా, ఫోకస్ పెట్టండి రా, ఇంకేం చేద్దాం రా, అలాగే ఉంచేసి మిగతా వాళ్ళందరినీ పాజ్ చెప్పినా వాళ్ళు వచ్చి ఇంకేమైనా చేస్తారా బాగుంటుంది రా చూద్దాం రా అనుకుంటే నువ్వేమో వెళ్ళిపోయి అందరికీ పాజ్ చెప్పేటప్పటికి వాళ్ళిద్దరు అలా ఉండిపోయారు. అలా ఉండిపోయేటప్పటికి అందరూ వచ్చేసి ఇంకా వాళ్ళని హగ్గులు కొట్టించేశారు. అలాగే ఇంకా ఏమిటో చేపించేశారు, నేను చెప్పలేను మీరు చూడండి. అయితే ఆ పిల్ల వెళ్ళిపోయి ఆయన భుజం మీద పడుకుని పోయింది, నువ్వేమో కక్కుర్తా అనమాట. బాగుంది రా, ఏదో బాగుంది, చాలా రోజులు అయింది, నాకు కూడా చాలా గ్యాప్ వచ్చింది, చెప్పండి రా మళ్ళీ లూప్ అనండి రా సరి అనుకుంటూ లూప్ అనేటప్పటికి అక్కడ మనకి క్యాండిడేట్ మళ్ళీ లూప్లో అలా పడుకుంటూనే ఉంది ఆయన భుజం మీద ఇలాగ అక్కయ్య. అది కాన్సెప్ట్, ఎంత బాగుంది కాన్సెప్ట్ అసలు బాగుంది, మీరు కూడా చూడండి బాగుంది, మళ్ళీ దొరకదు మనకి ఇలాంటి బిట్లన్నీ కూడా. మన బిగ్ బాస్ కొంపలోనే సమర్పించుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళిపోయి జాయిగా చూడండి. అక్కడికి ఎండింగ్ చేసుకుని మన బిగ్ బాస్ వెళ్ళిపోయాడు జాయిగా. ఎవరో వచ్చినట్టున్నారు అన్నట్టు యష్మి గారికి ఏవో రాకెట్లు వేశారు, నా బీలు అన్ని ఏరియా మగలే అనుకుంటూ కొంపలో అందరూ కూడా మగలే అనుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లకి సమర్పించుకున్నారు. మా పప్ప వచ్చినట్టున్నారు, ఇప్పుడే పప్పయ్య కూడా తిన్నాను నేను అనుకుంటూ అక్కయ్య చెప్పేసింది. అలాగే ఏదో వచ్చినట్టుంది ఆ పిల్లకి భోజనం, ఏదో స్టోర్ రూమ్ నుంచి గోంగూర సమ్ చికెన్ ఏదో వచ్చేసినట్టుంది. అండ్ ఫుల్ రా జస్ట్ హ్యాడ్ డిన్నర్ అనుకుంటూ చెప్పేటప్పటికి విష్ణుప్రియ నువ్వు తింటావంటే పృథ్వీ తింటే నేను తిన్నట్టే అనుకుంటూ అక్కయ్య మళ్ళీ చెప్పేసింది. పృథ్వీ తింటే నువ్వు తిన్నట్టే అంటే పృథ్వీ కప్పించి పంపించేస్తే నీకు ఇచ్చినట్టేనా, నాకు అర్థం కాదు, నువ్వు వెళ్ళిపో ఇప్పుడు పృథ్వీ విన్ అయిపోతాడు అంటే నేను పంపించేస్తాం మేము జాయిగానే. అసలు నీకేం నువ్వు ఆడవమ్మా, నీ ఆకలికి నీకు ఆకలిస్తే నువ్వు తిను, పృథ్వీ తింటే నేను తిన్నట్టే, పృథ్వీ తుమ్మితే నేను తుమ్మినట్టే, పృథ్వీ నేను కూడా చేసినట్టే అనుకుంటూ నీ అసలు నాకు మాటలు రావట్లేదు. అసలు అక్కయ్య నువ్వు నీ గేమ్ ఆడితే మేము కూడా చాలా సంతోషం పడతాము, నువ్వు పృథ్వీ మాయలో బయటకు వచ్చాక పడు మాకు అనవసరం, నువ్వు ఆ తర్వాత ఏం చేస్తావు, కొంపలో ఉన్నప్పుడు అందరి ప్రాపర్టీ మా ప్రాపర్టీ కూడా, కొంపలో ఉన్నంతసేపు బిగ్ బాస్ అనేది మా ప్రాపర్టీ కూడా, ఎందుకంటే మా కళతో మేము చూస్తున్నాం, మా టైం స్పెండ్ చేస్తున్నాం, మా బుర్ర వాడుతున్నాం, మా నోరు వాడుతున్నాం మేము, అందుకని మా ప్రాపర్టీలో మీరు వచ్చి ఇట్లాగా మీ ఇష్టం వచ్చినట్టు ఆయన ఆడితే మేము ఆడినట్టు అంటే మేము ఊరుకో, మీరు గేమ్ మీరు ఆడాల్సిందే ఖచ్చితంగా, అదనమాట కాన్సెప్ట్. ఇవాళకి ఇక్కడతో అయిపోయింది వెంటనే. ఇంకా రేపు ఎవరి ఫ్యామిలీస్ వస్తున్నారు, ఎవరు ఎంత ఎమోషనల్ అయిపోతున్నారు, అసలు టేస్టీ తేజ గొక్కెట్ ఏడ్చాడు మధ్యలో, నేను చూసాను ఆ బిట్ షార్ట్ కూడా చేశాను. నువ్వు కనుక టేస్టీ తేజ వాళ్ళ అమ్మగారిని కానీ కొంపలోకి తీసుకురాకపోతే నీకు కొప్పు ఎగిరిపోతుంది, మళ్ళీ మామూలు కాకరకాయ జ్యూస్ పట్టించేస్తాను నేను నీకైతే, కొంపలోకి వాళ్ళ అమ్మగారు రావాల్సిందే. నువ్వు అలాగే నీ టీఆర్పీ కోసం చేస్తున్న మతలబ్ అని మాకు తెలిసి వాళ్ళ అమ్మగారు ఎలాగో వస్తారని మాకు తెలుసు, అప్పుడు ఫుల్ టీఆర్పీ అలా పెంచేసి ఎమోషన్ అంతా కూడా వాళ్ళ అమ్మగారిని జాయిగా దింపి టీఆర్పీ బొళ్ళు అంటుందిరా బాగుంటుందిరా అనుకుంటూ నీ ప్లానింగ్ అని మాకు తెలిసినా కానీ ఒకవేళ అది కాకుండా చేసేవంటే మాత్రం కాకరకాయ చూసే నీ గొంతులు అడిపోతుంది, గొట్టలు ఎట్టి తోసేస్తాను అంతే, మన వాళ్ళు మామూలుగా ఉండదా. అందుకని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రేపటి పెట్ట గురించి రేపు మాట్లాడుకుందాం, అంతవరకు సెలవు బాయ్. ఏమైనా కూడా మన బిగ్ బాస్ లో మంచి ఎలిమెంట్ ఉంది, ఏమైనా రొమాంటిక్ ఎలిమెంట్. పాస్ట్ లో ఏం సినిమా డైరెక్షన్ చేశాడు కొంపదీసి